అందరికీ నమస్కారం. నేను మీ అడ్వకేట్ రాజేశ్వరి. ప్రీవియస్ వీడియోలో అసలు రేప్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో రేప్ చేసిన వాళ్ళకి చట్టం ఎలా పనిష్మెంట్ ఇస్తుందో చూద్దాం. పనిష్మెంట్ ఫర్ రేప్ అనే డెఫినేషన్ ని సెక్షన్ 64 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత యాక్ట్ లో వివరంగా చెప్పారు. దీనిని 2 టైప్స్ గా డివైడ్ చేశారు. సెక్షన్ 64 క్లాజ్ 1, క్లాజ్ 2. క్లాజ్ 1 లో నార్మల్ పీపుల్ గురించి చెప్తే క్లాజ్ 2 లో స్పెసిఫిక్ పీపుల్ గురించి చెప్పారు. క్లాజ్ 1 లో ఏంటి అని అంటే ఆ స్పెసిఫిక్ పీపుల్ కాకుండా రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గనక రేప్ చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఏంటి అని అంటే 10 years వరకు వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ ఇస్తారు, లేదా ఆ ఇంప్రిజన్మెంట్ పెరగచ్చు కూడా కొన్ని సందర్భాల్లో. అంటే ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ కూడా గ్రాంట్ చేయొచ్చు. అంటే ఏంటి అని అంటే జీవితకాలం వాళ్ళు జైల్లోనే బతకాల్సి ఉంటుంది, ప్లస్ ఫైన్ కూడా విధిస్తారు. క్లాస్ 2లో మనకి ఏం చెప్తున్నారంటే పబ్లిక్ పోలీస్ ఆఫీసర్ అయినా, లేకపోతే పబ్లిక్ సర్వెంట్ అయినా, మెంబర్స్ ఆఫ్ ద జైల్ అయినా, హాస్పిటల్ మెంబర్స్ అయినా, ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న మెంబర్స్ అయినా, లేకపోతే ఒక టీచర్ కానీ, గార్డియన్ కానీ, ఒక అథారిటీలో ఉన్న వ్యక్తులు వాళ్ళ అథారిటీని, వాళ్ళ ప్రెస్టీజియస్ పొజిషన్ని మర్చిపోయి ఈ రేప్ అటెంప్ట్స్ గనక చేస్తే వాళ్ళకి సెక్షన్ 64 క్లాజ్ 1లో ఉన్న పనిష్మెంట్ కంటే ఇంకా దారుణమైన పనిష్మెంట్ ఇస్తారు. అదేంటి అని అంటే 10 years వరకు వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ ఇవ్వచ్చు, లేదా ఆ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్కి ఎక్కువ చేయొచ్చు. అంటే ఏంటి అని అంటే ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే ఇక్కడ రిమైండర్ ఇస్తారు. అంటే వాళ్ళు చనిపోయినంత కాలం వాళ్ళు జైల్లోనే బతకాల్సి ఉంటుంది, ప్లస్ ఫైన్ కూడా ఇస్తారు. అసలు డిఫరెన్స్ ఏంటి 64 క్లాజ్ 1కి క్లాజ్ 2కి అని అంటే క్లాజ్ 1లో రిమైండర్ ఉండదు, క్లాజ్ 2లో రిమైండర్ ఉంటుంది. క్లాజ్ 1లో వాళ్ళు మ్యాక్సిమం ఇంప్రిజన్మెంట్ అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే మనకి 14 years వరకు చెప్పుకుంటాం. ఆ 14 years అయిపోయిన తర్వాత వాళ్ళకి గనక గుడ్ కాండక్ట్ ఉంటే వాళ్ళని విడుదల చేస్తారు. క్లాజ్ 2లో ఏంటి అని అంటే వాళ్ళు ఇంకా చనిపోయినంత కాలము వాళ్ళు జైల్లోనే బతకాల్సి ఉంటుంది.